హాయ్ నమస్తే ఎవరన్, నా పేరు రవికృష్ణ. వెల్కమ్ టు ది జోగ్లీ. గైస్, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందు దానికంటే ముందు ఒక గూగుల్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేస్తే దాంతోపాటు జీమెయిల్ అకౌంట్, తర్వాత యూట్యూబ్ అకౌంట్ కూడా క్రియేట్ అయిపోతుంది. యూట్యూబ్ అకౌంట్కి యూట్యూబ్ ఛానల్కి చాలా తేడా ఉంది. యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ అయినాకనే మనం యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇది ఏ రకంగానో నేను ఇప్పుడు స్క్రీన్ పైన చూపిస్తాను. మీరు చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు నా ద్వారానే, అంటే నేను ఒక ప్రమోటర్ని, నేను చెప్పినట్టు యాస్టీజ్ మీరు ఇలాగే దింపిర్రు అనుకోండి, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది వైరల్ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీరు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రమోషన్ చేసుకోవాలనుకుంటే మన వెబ్సైట్లో ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసే ముందు నేను ప్రమోషన్స్ చూపిస్తాను. ఓకేనా? ఒకసారి చూడండి. మనకి ఇక్కడ jogle.com అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇంకా ఆన్లైన్ జాబ్స్ అని ఉంది కదా, ఇక్కడ ప్రమోషన్స్ అని ఉంటుంది. ఈ ప్రమోషన్స్ ఏంటిదంటే, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, మీకు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్, వ్యూస్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్, ఫేస్బుక్లో ఫాలోవర్స్, ఏదైనా సరే ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిని ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇవి సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొంత అమౌంట్ అనేది దానిలో రీఛార్జ్ చేసుకొని మీరు ఏదైనా సరే ప్రమోషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలాంటిది మనకు ఈ వెబ్సైట్లో ఉంది. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు ప్రమోషన్స్. ఓకేనా? దీని గురించి ఓకే. ఇప్పుడు వచ్చేసి మనం ఒక గూగుల్ అకౌంట్ని ఎట్లా క్రియేట్ చేయాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత వీడియోలో ఒక యూట్యూబ్ ఛానల్ని ఎట్లా క్రియేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు దీనికి వెళ్ళిపోయాక మనకి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చేసినాక మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది యూట్యూబ్. సో ఇక్కడ మనం సైన్ ఇన్ అని చెప్పేసి దీన్ని ప్రెస్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ 3 ఆప్షన్స్ వచ్చినాయి చూడండి ఒకసారి. పర్సనల్ యూజ్, చైల్డ్, మై బిజినెస్ అని చెప్పేసి ఉంది. పర్సనల్ యూజ్ ఏంటంటే మనం పర్సనల్గా మన అకౌంట్ని టోటల్గా యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే. తర్వాత చైల్డ్ అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక అకౌంట్ని క్రియేట్ చేసి వాళ్ళకు అడల్ట్కి సంబంధించినవి వాళ్ళు చూడొద్దు అనుకుంటే చైల్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? తర్వాత మై బిజినెస్ అంటే మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అయితే ఒక బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేయాలంటే, అంటే ఒక బిజినెస్ అకౌంట్ని క్రియేట్ చేస్తే దానిలో డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది, ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. వాటికి సంబంధించిన బిజినెస్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం పర్సనల్ యూజ్ మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకేనా? ఎప్పుడైనా కానీ నార్మల్ వ్యక్తులందరూ పర్సనల్ యూజ్ని మాత్రమే క్రియేట్ చేయండి. నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను. చేసినాక ఫస్ట్ నేమ్ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి. కింద ఆప్షనల్ ఉంది కదా లాస్ట్ నేమ్, ఇది ఏమి ఇవ్వకండి. మీరు ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అయిపోతుంది. మీకు పర్ఫెక్ట్ నేమ్ అనేది పర్ఫెక్ట్ చూపిస్తుంది పైన. ఓకే. సో నేను ఇప్పుడు ఇక్కడ రవికృష్ణ అని చెప్పేసి ఇస్తున్నా. రవికృష్ణ అని చెప్పేసి నా ఫుల్ నేమ్ ఇచ్చేసిన. చందు కూడా ఉంటుంది, బట్ రవికృష్ణ అని ఇచ్చేస్తాను అంతే. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మంత్, తర్వాత డేట్, ఇక్కడ తర్వాత వచ్చేసి ఇయర్, తర్వాత ఇక్కడ నేను మేల్ కాబట్టి మేల్ అని పెట్టేసిన, ఫీమేల్ ఉంటే ఫీమేల్ పెట్టేయండి. ఓకే. తర్వాత నెక్స్ట్. ఇక చూడండి, మీరు ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఏమి ఇవ్వకండి. కింద మీకు ఇట్లా ఉంది కదా జీమెయిల్ అడ్రస్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక జీమెయిల్ అడ్రస్ అడుగుతుంది. అంటే ఒక ఏదైనా సరే మనం ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ ప్రకారంగా మనం ఇవ్వచ్చు. చూడండి, ఇప్పుడు RAVIKRISHNA తర్వాత 1 అని చెప్పేసి నేను ఎంటర్ చేసినాక ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. చూడండి, ఇట్లా జీమెయిల్ అకౌంట్ అనేది మనం సపరేట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి, ఆల్రెడీ టేకెన్ అంటే ఇది తీసేసుకున్నారు. తర్వాత 2 అని ప్రెస్ చేస్తున్నా. చూడండి, ఇది కూడా టేకెన్ అట. ఇట్లా మీరు సెర్చ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా ఉంటే
ఏంటంటే వాళ్ళ ఎవరిదన్నా ఉందా లేకుంటే ఇది ఫ్రెష్గా ఉందా అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇక చూడండి 000 అని పెట్టేసిన. సో ఇది కూడా ఉందట, చాలామంది తీసుకున్నారు. ఇంకెంతమంది తీసుకున్నారు అబ్బా. రవికృష్ణ చంద్ 1 ఇది ఎవరికి లేదు. సో ఇది మనం రవికృష్ణ చంద్ 1 అనేది పెట్టుకోవచ్చు. ఈ రకంగా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ పాస్వర్డే. ఓకేనా, పాస్వర్డ్ వచ్చేసి ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత ఒక నెంబర్ అనేది ఇవ్వండి. ఓకేనా, ఫస్ట్ క్యాపిటల్ లెటర్, తర్వాత అన్ని స్మాల్ లెటర్స్, తర్వాత ఒక నెంబర్, లాస్ట్కు ఒక నెంబర్ ఇచ్చేయండి. ఇచ్చేసినాక షో అని కొడితే షో కనబడుతుంది, లేకుంటే కనబడదు, అంతే. ఇక తర్వాత వచ్చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేయండి. చేసినాక మనకు పాస్వర్డ్ క్రియేట్ అయిపోయింది. అది ఓకే చేసుకుంది. ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అంటే మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే ఇందులో పేస్ట్ చేయండి. చేస్తే ఏమైతే అంటే ఎవరన్నా హ్యాక్ చేస్తే, ఒకవేళ మీ అకౌంట్ని, కొత్త అకౌంట్ని హ్యాక్ చేస్తే ఈ రికవరీ ఈమెయిల్తోని మీరు మళ్ళీ బ్యాక్ ఇవ్వచ్చు, చాలా ఈజీగా తీసుకురావచ్చు బ్యాక్. అంటే హ్యాక్ అయిన అకౌంట్ని ఒకవేళ రికవరీ ఈమెయిల్లో మీరు ఏం పెట్టలేదు అనుకోండి, అంటే తీసుకురావడం కొంచెం కష్టం అన్నట్టు. అంటే బ్యాక్ ఇవ్వడానికి కొంచెం పర్మిషన్స్ అవి ఇవి చాలా ఉంటాయి. సో ఎప్పుడైనా రికవరీ ఈమెయిల్ అడ్రస్లో మీరు ఖచ్చితంగా మీ జీమెయిల్ అకౌంట్ అనేది పెట్టండి. పెడితే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఓకేనా, ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. స్కిప్ చేసినాక తర్వాత సెట్టింగ్లో మీరు ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్లో మీరు మళ్ళీ అకౌంట్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం అయితే స్కిప్ చేద్దాం. మనం స్కిప్ చేసిన. సో ఇక్కడ మన చూడండి జీమెయిల్ అకౌంట్ అనేది ఇది ravikrishnachand1@gmail.com. ఓకేనా, ఇది మనకు కొంచెం ఒకసారి కాపీ చేసుకోండి, ఎక్కడైనా యూజ్ అయితే అవ్వచ్చు. కాపీ చేసుకొని నెక్స్ట్ ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇట్లా టర్మ్స్ అండ్ కండిషన్స్ అడుగుతాయి. సో ఇక్కడ ఏమనద్దు, మోర్ అని ఏం ప్రెస్ చేయొద్దు, చక్కగా ఐ అగ్రీ అని చెప్పేసి ప్రెస్ చేయండి. చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏం అడుగుతాయో చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. అబ్బా చూడండి, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ravikrishnachand1@gmail.com క్రియేట్ అయిపోయింది. ఇది యూట్యూబ్ అకౌంట్. మళ్ళీ ఛానల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఏ రకంగానో నేను చూపిస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, ఇప్పుడు మనకు జీమెయిల్ని ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులోనే జీమెయిల్ కొడదాం, gmail.com ఓపెన్ చేసేసిన. చూడండి ఇప్పుడే క్రియేట్ అయిపోయింది మీకు ఆల్రెడీ. ravikrishnachand1@gmail.com. ఓకేనా, ఇట్లా మీకు ఓపెన్ అయిపోయింది. రికవరీ జీమెయిల్ అడ్రస్ ఇది. ఇక్కడ మీరు ప్రెస్ చేసిండు అనుకోండి, ఇక చూడండి సెటప్ రికవరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, ఖచ్చితంగా ఎంటర్ చేయండి. చేసినాక మీకు ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక సేవ్ అని చేయండి. సేవ్ చేస్తే మీకు డైరెక్ట్గా సేవ్ అయిపోతుంది. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ రికవరీ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది చూడండి. దీన్ని ప్రెస్ చేసి మీకు ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఈమెయిల్ అడ్రస్, రికవరీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఒకటి ఖచ్చితంగా పెట్టండి అని చెప్పేసి మీరు తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, సో ఇప్పుడు నేను రికవరీ చేస్తలేం కాబట్టి ప్రాబ్లం లేదు, మీరు రికవరీ చేసేయండి. మనం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అనేది తర్వాత వీడియోలో నేను సెట్టింగ్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చాలా లెంత్ అయిపోతుంది వీడియో, సో నేను తర్వాత చూపిస్తాను మీకు. సెట్టింగ్స్ టోటల్గా ఉంటాయి ఇక్కడ. అవి చేస్తే ఏమవుతాయంటే మీకు హ్యాక్ అవ్వడం కొంచెం కష్టమవుతుంది. అంటే ఒక హ్యాకర్ హ్యాక్ చేయాలంటే చాలా కష్టపడాలి, హ్యాక్ చేయలేరు. అంత పర్ఫెక్ట్గా నేను మీకు మొత్తం సెటప్ అనేది చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, మనకు ఒక వెబ్సైట్ ఉంది joglet.com అని. ఈ joglet.com అనేది మీరు ఖచ్చితంగా ఫాలో కాండి. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. మీరు చూసుకుంటే ఇక్కడ వీడియో అనేది ఉంది చూడండి. మీకు ఏ జాబ్ సంబంధించింది కావాలన్నా కానీ ఇక్కడ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ టోటల్గా చూడొచ్చు మీరు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎట్లా చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బాయ్.